ఈరోజు మా ఆయన మాటల్లో పడి పూరి పిండి ఎక్కువేసేసి కలిపేశారు. ఫస్ట్ అయితే చూసిన వెంటనే నేను షాక్ అయ్యాను. ఈ పిండి ఎలా చేయాలి? నేనే చేయాలా మొత్తం అంతా అనేసి. తర్వాత అయితే చేసేటప్పుడు అలా చేస్తూ ఉంటే వెళ్తుందా లేదా అనేది మళ్ళీ అదొక డౌట్ అనమాట. లాస్ట్‌లో మిగిలిపోతుందేమో అనేసి. అందుకో ఏమో గాని ఈరోజు గిరాకైతే బా వచ్చిందండి. పార్సెల్ వచ్చినియి. ఒకసారి 10 ప్లేట్‌లొచ్చినియి. ఒకసారి అయితే 15 ప్లేట్‌లొచ్చినియండి. మొత్తం 25 ప్లేట్‌లు వచ్చేసరికి పిండంతా కూడా ఒకసారి తరిగిపోయింది. లాస్ట్‌లో కొంచెం అంత పిండుంటే ఇలాగ చేసేసానండి. ఇవాళ రోజు కన్నా తొందరగానే గిరాకయితే అయిపోయిందండి. మేము చేసుకున్నవన్నీ కూడా అమ్ముడయిపోయినియి. షాప్ కూడా చాలా తొందరగానే బంద్ చేసేసాము. రోజు అయితే 12 వరకు ఉంటామండి. కానీ ఈరోజు మటుకు 11కి అయిపోయినియి అన్నీని. లాస్ట్‌లో కొంచెం పిండుంటే అది కూడా చేసేసాను. ఇంకా ఈరోజు ఇడ్లీ, దోసలు కూడా తొందరగా అయిపోయినాయండి. పార్సెల్ వచ్చినోళ్ళకి కట్టిచ్చేసాము. అలాగే తినేవాళ్ళకి కూడా ఇచ్చేసామండి. చాలా తొందరగానే అయిపోయింది ఇవాళ. చాలా ఫాస్ట్‌గా అయిపోయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నా ఛానెల్ చూసేవాళ్ళైతే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్